వెల్కమ్ బ్యాక్. అడుగడుగునా గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అని పాత పాట ఒకటి ఉంది. పుణ్యతీర్థం ప్రయాగలో ఇప్పుడు సకల దేవతలు కొలువుదీరుతున్నారు. దూరం నుంచి వచ్చే భక్తుల ముచ్చట తీర్చేందుకు, తాత్కాలికంగా వారికి అనిర్వచనీయమైన ఫీలింగ్ కలిగించేందుకు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంస్థలు కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో భక్తుల మనసు చూరగొన్న అయోధ్య రామయ్యను కుంభమేళాకు రప్పించేశారు. భక్తులు ఎంతో శ్రమ కోర్చి అయోధ్యకు వెళ్లలేని వారి కోసం అచ్చంగా రామయ్యను, ఆయన ఆలయాన్ని కుంభమేళాలో నిర్మిస్తున్నారు. ప్రయాగరాజ్లో అయోధ్య రాజ్. కుంభమేళాలో బాలరాముడి బ్రహ్మాండ దర్శనం. నమూనా ఆలయాలతో ఆశ్చర్యపోతున్న భక్తులు. రాముని చూడందే భక్తుల జీవితం సాఫల్యం కాదంటారు. అందుకే కదా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం దేశ ప్రజలంతా దాదాపు 500 ఏళ్ల పాటు ఉద్యమాలు చేస్తూ వచ్చారు. రాముడి ఆలయం కోసం, ఆయన విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు దీక్షలు పూనారు. మొత్తానికి సక్సెస్ అయ్యారు. అయోధ్యలో ఆ శుభకార్యం పూర్తయి ఏడాదవుతోంది. ఇక ఇప్పుడు కుంభమేళ వంతు వచ్చింది. ఇది 144 ఏళ్ల తర్వాత వచ్చింది అంటున్నారు. దీంతో ఈ కుంభమేళ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పండుగ 45 రోజుల పాటు ప్రయాగలో కోలాహలంగా నడుస్తోంది. సామాన్య జనం నుంచి వివిఐపీల వరకు, ప్రభుత్వ పెద్దల నుంచి సెలబ్రిటీల వరకు, పండితుల నుంచి బాబాల వరకు, పసి పిల్లల నుంచి పండు ముద్దు సెలవుల వరకు ఇలా అనేక వర్గాల ప్రజలు కుంభమేళ దిశగా కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అందరికీ ఆనంద అనుభూతులు కలిగించేందుకు, ఆధ్యాత్మిక సౌరభాలు ఆస్వాదించేలా చేస్తూ విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంస్థలు కాస్త వినూత్నంగా ఆలోచించాయి. అయోధ్య రామయ్యను తాత్కాలికంగా కుంభమేళలో ప్రతిష్ఠించి ప్రజలంతా దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ పూజలు చేయించుకునే ఏర్పాట్లు కూడా చేయడం మరో విశేషం. ఇక ఇప్పుడు చూస్తే ఆలయం పూర్తయి అందులో కొలువైన అచ్చమైన బాలరాముడు అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తున్నాడు. కానీ అంతకుముందు నిర్మాణం జరుగుతున్న దృశ్యాలు ఓసారి రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకం. నిర్మాణం అవుతున్న దృశ్యాలు ఒకసారి చూద్దాం. ప్రయాగరాజ్ను దేశంలో అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు సంగమిస్తున్నాయి. అందుకే దీన్ని తీర్థాల్లోనే తీర్థరాజ్యంగా భావిస్తారు. 3 నదులు కలిసే చోట కాబట్టి ఇక్కడ పురాతన కాలం నుంచే యజ్ఞ యాగాలు జరిగేవి. ఇక్కడ యజ్ఞం చేస్తే దేవతలంతా అతి తొందరగా ప్రసన్నులవుతారని పండితులు భావిస్తారు. నదులు నిర్మలంగా ప్రవహించే చోట దేవతలు కొలువు తీరుతారని, అక్కడ విహరించేందుకు వస్తారని హిందువుల విశ్వాసం. అందుకే ఈ నది ఒడ్డునే అనేక యజ్ఞాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్, సాధు సంతుల ఆధ్వర్యంలో గోమాత యజ్ఞం కూడా తలపెట్టబోతున్నారు. గో సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ప్రభుత్వాలను ఎలా ఒప్పించాలో ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఆ విషయంలో పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ క్రమంలో భక్తులందరికీ అతి సులభంగా ఆధ్యాత్మిక ఆనందం కలిగించేందుకు అందరితో కనెక్ట్ అయి ఉన్న అయోధ్య రామయ్య ఆలయాన్ని ఈ విధంగా అత్యంత సుందరంగా అలంకరించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణంతో భారతీయ సనాతన సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లుతుంది. అయోధ్య నమూనాలో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కూడా నిర్మాణమవుతున్నాయి. ఇప్పుడు ప్రయాగలో తాత్కాలికంగా ఆలయ నిర్మాణంతో ప్రాచీన భారతీయ సంస్కృతిని, త్రేతాయుగ కాలం నాటి అనుభూతులను మరోసారి ప్రజలకు అందించినట్లు అవుతుందని అంటున్నారు. ప్రయాగలోని అమ్యూజ్మెంట్ పార్క్ లో ఈ ఆలయం నిర్మించారు. అయోధ్యలో ఉన్నట్టుగానే ప్రయాగలో కూడా పూర్తి అదే మోడల్ ఆలయాన్ని దించేశారు కళాకారులు. అయోధ్యలో ఉన్నట్టుగానే వివిధ విగ్రహాలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ నమూనా ఆలయ నిర్మాణంలో మన తెలుగువారి పాత్రే ఉందంటున్నారు అక్కడి నిర్వాహకులు. 70 నుంచి 80 మంది కళాకారులు, పనివారు నిరంతరాయంగా పనిచేసి ఆలయాన్ని నిర్మించారట.